నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమాల్లో ఒకటైన మన జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 గురించి. ఇది మామూలు ప్రభుత్వ పథకం కాదండి. ఆహారాన్ని మన హక్కుగా మార్చేసిన ఒక చట్టం. అసలు ఏంటిది, ఎలా పనిచేస్తుంది అన్ని వివరంగా చూద్దాం. ఈ చట్టం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే, దీన్ని మనం పారాడైమ్ షిఫ్ట్ అని పిలుస్తాము. అంటే మన ఆలోచనా విధానంలోనే ఒక పెద్ద మార్పన్మాట. చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఆహార భద్రత అనేది ప్రభుత్వం మనమీద దయతో ఇచ్చే ఒక సంక్షేమ పథకం. కాని 2013లో ఈ చట్టం వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇది కోట్ల మందికి చట్టబద్ధమైన హక్కుగా మారింది. సింపుల్గా చెప్పాలంటే, ఆహారం పొందడం మన హక్కు, దాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యత, అంతే. సరే, మరి ఈ చట్టం పరిధి ఎంత పెద్దది, అసలు ఎవరెవరికి దీనివల్ల మేలు జరుగుతోంది, ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం. దీని వెనకున్న నంబర్లు చూస్తే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతోంది. ఒక్కసారి చూడండి, ఈ చట్టం మన దేశంలో ఎంతమందికి చేరువవుతుందో. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఏకంగా 75% మందికి, ఇక పట్టణ ప్రాంతాల్లో 50% మందికి సబ్సిడీ ధరలకే ఆహార ధాన్యాలు పొందే హక్కును ఇది కల్పిస్తోంది. అంటే దేశంలో చాలా పెద్ద జనాభాను ఇది కవర్ చేస్తుందన్నమాట. సుమారు 80 కోట్ల మంది. అమ్మో, ఇది కేవలం ఒక నంబర్ కాదండి. మన దేశ జనాభాలో దాదాపు 3/2 వంతుల మంది ఈ చట్టం కింద ఇప్పుడు లబ్ధి పొందుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంతమందికి ఆహారం అందించాలంటే దీని వెనక ఎంత పెద్ద ప్లానింగ్, ఎంత డబ్బు అవసరమో. అందుకే ఇది ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే అందరికీ ఒకేలా ఇవ్వరు. అవసరాలను బట్టి లబ్ధిదారులను 2 రకాలుగా విభజించారు. మొదటి కేటగిరీ అంత్యోదయ అన్న యోజన లేదా ఏఏవై. వీళ్ళు పేదలలోకెల్లా అత్యంత పేదవాళ్లన్నమాట. వీళ్లకి ప్రతి నెల ఒక కుటుంబానికి 35 కేజీల ఆహార ధాన్యాలు ఇస్తారు. ఇక రెండో కేటగిరీ ప్రాధాన్యత కుటుంబాలు. వీళ్లకి ప్రతి మనిషికి నెలకు 5 కేజీల చొప్పున ధాన్యాలందుతాయి. అయితే ఈ చట్టమంటే కేవలం బియ్యం, గోధుమలు పంచడమే అనుకుంటే పొరపాటే. దీనిలో స్పెషాలిటీ ఉంది. ఒక మనిషి జీవితంలో ప్రతి కీలకమైన దశలో పోషకాహారం అందించడం, అదే దీని అసలు ఉద్దేశం. దీన్నే లైఫ్ సైకిల్ అప్రోచ్ అని పిలుస్తారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే, కథ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులతో మొదలవుతుంది. వాళ్లకి మెటర్నిటీ బెనిఫిట్స్ ఇస్తారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలకి 6 నెలల నుంచి 6 ఏళ్ల వరకు ఐసీడీఎస్ కేంద్రాల్లో పోషకాహారం. అక్కడ నుంచి 6 ఏళ్ల నుండి 14 ఏళ్ల వరకు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం. చూసారా, ఇలా జీవితంలో ప్రతి ముఖ్యమైన స్టేజ్లో పోషకాహార భద్రతను కల్పిస్తున్నారన్నమాట. ముఖ్యంగా తల్లులో పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అంగన్వాడీ మధ్యాహ్న భోజనం ద్వారా మంచి భోజనం అందించడమే కాకుండా, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు కనీసం 6,000 రూపాయల ప్రసూతి ప్రయోజనం కూడా ఇస్తారు. ఇది ఊరికే డబ్బులివ్వడం కాదు. ఆ సమయంలో వాళ్లు పనికి వెళ్లలేక కోల్పోయే జీతాన్ని భర్తీ చేయాలి. అలానే వాళ్లకు, బిడ్డకు మంచి పోషణ అందేలా చూడాలి. ఇది దీని వెనుకున్న అసలు ఆలోచన. ఇప్పుడు ఈ చట్టంలో మరో చాలా ముఖ్యమైన యాంగిల్ చూద్దాం. ఇది కేవలం కడుపు నింపడమే కాదు, ప్రజల చేతికి అధికారం ఎలా ఇస్తుంది, సిస్టంను జవాబుదారీగా ఎలా చేస్తుంది, ఆ విషయాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ చట్టం ప్రకారం రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఇస్తారో తెలుసా? 18 ఏళ్లు దాటిన ఆ ఇంట్లోని పెద్ద మహిళ పేరు మీద. ఇది మామూలు విషయం కాదు. మహిళా సాధికారత వైపు వేసిన ఒక పెద్ద అడుగు. ఆహార భద్రత విషయంలో ఆమెను కుటుంబానికి పెద్దగా గుర్తించడమన్నమాట. అయితే ఒక ప్రశ్న, అర్హులైన వాళ్లకి అందాల్సిన రేషన్ సరుకులుగానీ, భోజనంగానీ అందకపోతే అప్పుడు పరిస్థితేంటి? చాలా ముఖ్యమైన ప్రశ్న కదా. దీనిక్కూడా చట్టంలోనే ఒక క్లియర్ సొల్యూషనుంది. దాని పేరే ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ లేదా ఆహార భద్రతా భత్యం. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇవ్వాల్సిన రేషన్ ఇవ్వలేకపోయిందనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా లబ్ధిదారులకు డబ్బు రూపంలో పరిహారం చెల్లించాల్సిందే. ఇదే ఈ చట్టాన్ని కేవలం ఒక హామీగా కాకుండా నిజమైన హక్కుగా మార్చే అసలైన గ్యారంటీ. ఇంత పెద్ద కార్యక్రమం దేశం మొత్తం ఎలా నడుస్తోంది? దీని వెనక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయి. వాళ్ళిద్దరి మధ్య పని విభజన ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక టీం వర్క్ లాంటిది. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే,
ధాన్యాలను సేకరించి రాష్ట్రాల్లోనే గొడౌన్ల వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇక అక్కడ్నుంచి స్టేట్ గవర్నమెంట్స్ పని మొదలవుతుంది. అసలు అర్హులైన కుటుంబాలు ఏవి అని గుర్తించటం, వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వటం, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా సరుకులు పంచడం, ఇలా గ్రౌండ్ లెవెల్లో జరిగే పనంతా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకుంటాయి. అంతేకాదు, ఏవైనా కంప్లైంట్సుంటే వాటిని పరిష్కరించే వ్యవస్థలను కూడా రాష్ట్రాలే ఏర్పాటు చెయ్యాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే, ఈ లబ్ధిదారుల లిస్ట్ అనేది ఒకసారి తయారుచేసి వదిలేసేది కాదు. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇంట్లో ఎవరైనా కొత్తగా పుడితే వాళ్ల పేరు చేర్చడం, లేదా ఎవరైనా అనర్హులుగా మారితే వాళ్ల పేరు తీసేయడం. ఈ ప్రాసెస్ అంతా రాష్ట్ర స్థాయిలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. దాదాపు 80 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని ఒక చట్టపరమైన హక్కుగా ఇవ్వడమనేది ఎంత పెద్ద విషయం! కాగితం మీద ఉన్న ఒక చట్టాన్ని ప్రతిరోజు కోట్ల మంది కంచంలోకి ఆహారంగా మార్చాలంటే దాని వెనక ఎంత పెద్ద వ్యవస్థ, ఎంత కృషి ఉండాలి! ఈ చట్టం యొక్క గొప్ప లక్ష్యం అదే సమయంలో దాని ముందున అతిపెద్ద సవాలు కూడా